ఇప్పుడు రేపు మంత్రి అయిపోయాక కేటీఆర్తో కంపారిజన్ వస్తుంది కదా, అప్పుడు సో ఈక్వల్గా కంపీట్ చేయగలన కాన్ఫిడెన్స్ ఉందా పర్ఫార్మెన్స్లో? నాకు ఇప్పుడు కాంపిటీషన్ ఈ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు నాకు. ఐఎమ్ మై ఓన్ కాంపిటేటర్. నాకు నా ఆదర్శం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన అంత కష్టపడుతున్నారు, ఆయనకి ఎంత మంచి పేరు ఉందో నాకు తెలుసు. ఆయనతో నేను పోటీ పడాలి. ఓకే, ఆయనకన్నా మంచి పేరు నేను తెచ్చుకోవాలి. దాంట్లో క్లారిటీ. నేను ఇంకా నాకు వేరే ఎవరు అవసరంలే, మా ఇంట్లోనే ఉన్నారు కాంపిటీషన్. నాకు చంద్రబాబు నాయుడు గారే నాకు కాంపిటీషన్. ఆయన నేను అధిగమించుకుని ముందరికెళ్ళాలి. ఆయనతో డెఫినెట్గా నేను పడతాను, పోటీ పడతాను. ఎందుకంటే నాకు వేరే నాకు యావిగేషన్స్ లేదు. రోజుకి 15 hours 15 గంటలు పనిచేస్తాను. నేను గుంటూరులో అంటే 10:30కి వెళ్తాను పొద్దునే. ఫస్ట్ మీటింగ్ నాకు సార్తో 9 మొదలవుతుంది. 10:30 అన్ని పూర్తి చేసుకుని ఆయన 6 నుంచి వాయించేస్తూ ఉంటాడు కదా. అది టెలికాన్ఫరెన్స్లో కూడా టెలికాన్ఫరెన్స్ మొదలవడానికి ముందు అది జిమ్, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు కదా. అది జిమ్లో 5:30కి ఇద్దరు ఉన్నప్పుడు జిమ్ చేసినప్పుడు 5:30 నుంచి మళ్ళీ నాకు క్లాస్ మొదలవుతుంది. 1 hour ఎక్సర్సైజ్ చేస్తాం, మాట్లాడతారు ఆయన. దాని తర్వాత ఆయన గవర్నమెంట్ టెలికాన్ఫరెన్స్లు పూర్తి చేస్తారు. మళ్ళీ 1 hour మాకు ఉంటుంది. అది పూర్తి చేసుకుని నేను 10:30కి వెళ్తాను. ఓకే, నేను ఇంటికి వచ్చేగల మినిమం 11-11:30 అవుతుంది రాత్రి మినిమం. గుంటూరులో ఉంటే మటుకు నేను ఇంట్లో ఇంకెవరు లేరు, నాన్నగారు ఎట్టుకుంటారు రారు. నేను ఇంటికి వచ్చి చేసేది ఇలా టీవీ చూడాలా. నేను ఎంజాయింగ్. గుంటూరులో ఉంటే నాయకులందరినీ కలుస్తాం, నాకు అదొక తృప్తి వస్తుంది, చేసుకుంటాం. అది ముందరికి వెళ్తాను. సో వీక్లీ 5 days అక్కడ, 5 to 6 days. 6 days 1 day ఇక్కడ, 1 to 2 days ఇక్కడ. అది కూడా 2 వారాలకు ఒకసారి వస్తున్నా. 2 వారాలకు ఒకసారి బ్రహ్మణి దేవన్ షర్ట్ వస్తున్నా, అది చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు అంటే రాజకీయాల్లో ఏంటంటే అవకాశాలు అనేది అవతల మనకు హెరిడేటరీగా కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా రీజనల్ పార్టీలు వచ్చినప్పుడు ఏంటంటే పార్టీ అధినేతల పిల్లలు ఆటోమేటిక్ వారసులు అయిపోతున్నారు. సో ఇఫ్ నాట్ యు ఆర్ నాట్ సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఉండేవాడిని అని అనిపిస్తుంది రాజకీయాల్లో? అంటే సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నేను ఈ అవకాశం ఎవరికి వచ్చేది కాదు కదా, నాకు కూడా వచ్చేది కాదు, హెరిటేజ్లో వచ్చేది కాదు, ట్రస్ట్లో వచ్చేది కాదు, ఇక్కడ ఇది వచ్చేది కాదు. అంత ఎప్పుడు ఆలోచించలే. ఓకే, నా ఆలోచన ఒకటే, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవుడు కూడా ఇప్పుడున్న తరం కూడా సార్, గత తరం వేరు. ఇప్పుడున్న తరం ఏంటి, ఒక పలానా అబ్బాయి అంటే తలుపులు తెరుస్తాయి, తెలుసుకుంటాయి. ఫస్ట్ ఫేజ్ లో ఓకే తలుపులు తెరుచుకుంటాయి. అందరు నువ్వు నిరూపించుకోవాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం తీసుకోండి, 3 generations ఆంధ్ర రాష్ట్రంలో మూతబడిన వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి? దాదాపు 95% వ్యాపారాలు మూతబడినాయి. 3rd generation. మాది ఇప్పుడు 2nd generation. నాకు 3rd generation ఇప్పుడు నుంచి భయం, ఇక్కడ దేవాన్ సెట్ చేస్తాడు, ఎందుకంటే పెద్ద బిజినెస్ ఎంత ఎక్స్పాండ్ ఉంది, జాగ్రత్త చేయాలని. రాజకీయాలు కూడా అట్టని ఆలోచిస్తాను. ఇప్పుడు నేను లోకేష్ అన్న వ్యక్తి ఒక తప్పు చేస్తే లోకేష్కి ఏమవుదు, నేను జైలుకి వెళ్తానే ఎదుడవుతుంది. కానీ నా వల్ల ఎంతమంది కార్యకర్తలు దెబ్బతింటారు, నాయకులు ఎంతమంది ఇబ్బంది పడతారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు. ఆ ఆలోచన, ఆ భయం నా మైండ్లో ఉంది ఎప్పుడు. ఎక్కడ టెక్నికల్గా కూడా, ఎందుకంటే కొన్ని విషయాలు చట్టం తెలియని తప్పులు చేస్తాం, భరోసాతో చేసేస్తుంటాం, ఓవర్ కాన్ఫిడెన్స్. అది కూడా చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలని ఆలోచనతో, అంతే తప్పని ఎప్పుడు వేరే రకంగా ఆలోచించాను. అదే ఇప్పుడు అవునన్నా కాదన్నా దేవుడి దయ వల్ల అన్నగారి మనవడిని, చంద్రబాబు నాయుడు గారి తనయుడిని, ఇది వాస్తవం. దీనికి ఎట్లా న్యాయం చేయాలంట, ప్రజలు పలానా వ్యక్తి కొడుకంటే ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడని ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఇప్పుడు ఒక దొంగడు అబ్బాయి ఏమని అంటారు, ఊర్లో దొంగోడు అంటారు, అంతే కదా. అలా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అంటే ఎలా మంచి పనులు చేస్తాడరా, అందరికి అందుబాటులో ఉంటారు. కంపారిజన్ అది కదా ఈరోజు నాకు కూడా. ఆయనలా కలవాలి, ఇంకెక్కువ చేయాలి, ఎక్కువ తిరగాలి, కంపారిజన్ అది. దాన్ని న్యాయం చేస్తే చాలు నాకు, అప్పుడు నాకు ఈజీ. సో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే ఎన్ని మార్కులు వస్తాయి? నేను ఎప్పుడు అట్లా చూడలే. నాకు అందరు అసెస్మెంట్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు ఆలోచించాలి, చేసుకోవాలిగా. నేను ఎప్పుడు అట్లా చూడండి సార్. నా అసెస్మెంట్ నా వర్క్. కార్యకర్తలు ఎంతమంది కలగలిగాను, ఎన్ని ఇష్యూలు నేను ఓవర్కమ్ అయ్యాను. ఇప్పుడు ఒక విషయం చెప్తా, పార్టీలో ఇప్పుడు నామినేట్ పోస్ట్ ఉన్నాయి, అనేక వర్క్స్ ఉంటాయి. అన్నీ చేసినప్పుడు నేను ఒక అభిప్రాయం ఇస్తాను అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి హోంవర్క్ చేసి ఇది మా అభిప్రాయం సార్, అది చూసినప్పుడు ఆయన మార్పులు చేర్పులు చేస్తే నేను ఫెయిల్ అయినట్టు. అంటే అది ఆయన మైండ్ రీడ్ చేయలేదు, పబ్లిక్ పల్స్ని రీడ్ చేయలేదు. సో నేను ఫెయిల్ అయినట్టు. సో పాస్ ఆర్ ఫెయిల్ అని పెట్టుకుంటాను. ఏదో 60% మార్కులు వచ్చినా 70% మార్కులు నేను అట్లా పెట్టుకోను. సో ప్రతి ఇష్యూ ఒక పరీక్ష తీసుకున్నాను. మొన్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికలు జరిగిన పరీక్షగా తీసుకున్నాను. లోకల్ బాడీస్ 9 వస్తున్నాయి, మనం ఎంత బాగా చేస్తున్నాం, ఎన్ని యునానిమస్ చేసుకోవాలో నేను అనుకున్నా, ఎన్ని చేస్తే బాగుంది, పరీక్షగా తీసుకున్నాను. అట్లా తీసుకుని ముందరికి వెళ్తా. సో ఇట్స్ ఐదర్ పాస్ ఆర్ ఫెయిల్, అంతేగాని ఏదో 70% మార్క్స్ అట్లా ఎప్పుడు వేసుకోవాలి.
ఆలోచనతో ఉంటాను. ఓకే, సరే. సీఎంగా ఒకటి, ఫాదర్గా చంద్రబాబులో మైనస్లు ఏమున్నాయి గుర్తించినవి? సీఎంగా మైనస్లు ఉన్నాయి నేను అనుకోను. ఎందుకంటే ఆయనంత కమిట్మెంట్తో ఆయనంత పని ఎవరు చేయలేరు, ఇంపాసిబుల్. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, రైట్ ఆర్ రాంగ్ కొన్ని సిద్ధాంతాలు. అది నమ్ముకున్నప్పుడు ఆయన చాలా హార్డ్ కోర్కి వెళ్ళిపోతారు. ప్లస్ చెప్పినప్పుడు మారుతారు, లేదు ఇది తప్పేమో, ఇది చేస్తూ ఉండాలి వింటారు. సో యాజ్ అ పొలిటీషియన్గా, ఒక ముఖ్యమంత్రిగా అనేది పార్టీ అధ్యక్షుడిగా మారాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఓకే, అది అవసరం లేదు, అది ఏం లేవు, ఆయన లోట్లు లేవని నేను అనుకుంటున్నాను. కానీ నిర్ణయాలు తీసుకోవడం బాగా సాగదీస్తాడని కదా, అది కూడా మంచిది సార్. రాజకీయాల్లో తాడో పేడో నిర్ణయాలు చేసుకుంటాం అనేది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో మీరు ఒకసారి చదవండి. ఎవరైతే మరీ స్పీడ్గా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత తొందరగా దెబ్బతింటారు, ఇర్రెలవెంట్ అవుతారు. అవును, ఈయనంటే ఎప్పుడు స్పీడ్గా తీసుకోవాలో తీసుకుంటారు నిర్ణయం. మళ్ళీ దాంట్లో ఎలా సందేహం, మామూలు పరిగెత్తిస్తారు. ఓకే, కానీ ఎప్పుడు కొంచెం ఆలోచించాలి, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా అనేది ఉంటుంది. అది బ్యాలెన్స్ చేసుకుంటాం. చేసి దానివల్ల కొన్ని తప్పులు కూడా జరుగుతాయి, కానీ రాజకీయాల్లో సహజమే. 10కి కరెక్ట్ చేయలేం, 8 కరెక్ట్ చేస్తూ 2 తప్పులు జరిగితే కరెక్ట్ చేసుకుని అంతే. బట్ మారాలని నేనైతే అనుకోను. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న పొలిటికల్ లీడర్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు లేరు. ఉన్న వాళ్ళందరూ కొంచెం ఏజ్ వల్ల ఆరోగ్యాలు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. ఈయన ఒక్కరికే అంత అవగాహన ఉంది. ఎన్ని క్రైసిస్ అడ్డుకున్నారు ఈయన, అధిగమించుకుని ముందరికి వెళ్ళారు. మెంటల్గా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉన్నాడు, వెరీ స్ట్రాంగ్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి వ్యక్తి మనం నేర్చుకోవాలి. ప్లస్ ఆయన చెప్తే వింటారు, అది ఉంది. ఫాదర్గా అంటారా, నా కూడా నాది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కొంచెం టైం ఇస్తున్నారు, కానీ ఎక్కువ రాజకీయాల పైన టైం పర్సనల్ గా తక్కువే. కంప్లైంట్ అది ఒకటే కంప్లైంట్ అని నేను అన్ను, ఫీడ్బ్యాక్ అంట. అసలు ఎప్పుడన్నా సినిమాకి వెళ్దాం పదా అని చెప్పి అన్నాడు ఆయన? ఎప్పుడు అన్నారు? ఎప్పుడు కాదు నేను చెప్పేది, చిన్నప్పుడా? అసలు లేదు, అదే అంటున్నా. ఇప్పుడు ఆయన అసలు సినిమాలు ఎప్పుడు చూసారు? చిన్నప్పుడు అసలు సినిమాలు ఓట్లో అది డిఫరెంట్. ముందర చిన్నప్పుడు అసలు ఎక్కడ కంపడేవారు ఆయన? భోజనానికి వెళ్ళడం కంపడేవారు కదా ఇంట్లో. ఇప్పుడన్నా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు అంటే ఆయన స్కెడ్యూల్ ఆయన ఉంది కనుక ఇప్పుడు కనీసం ఓకే ఎప్పుడన్నా సండే ఈవినింగ్ ఒక చిన్న హోమ్ థియేటర్ ఉంది అమరావతిలో ఇంట్లో, అక్కడ ఏదో సినిమా చూస్తారు, తెలుగు సినిమా చూసి 1-2 గంటలు జోక్స్ వేసుకుంటే అయిపోతుంది. అంతవరకే తప్ప బయటికి వెళ్దాం అసలు ఆయన మైండ్ సెట్ లేదు. ఆయన పని తప్ప. నాకు బాగా ఎన్నికల ముందల బ్రహ్మని గ్రాడ్యుయేషన్ మేము అందరం వెళ్ళాం, అటు నుంచి మెక్సికోకి వెళ్ళాం, బాగుంటుంది బీచ్ లో కూర్చోవచ్చాను. నేను బ్రహ్మని తేజు కూడా వచ్చింది, అందరూ పరిగెత్తుకుంటా టెన్నిస్ అని గోల్ వెళ్ళిపోయాం. ఆయన ఐప్యాడ్ పట్టుకుని కాన్స్టిట్యున్సీ రిపోర్ట్లు చదువుకుంటా, ఇది బీచ్ లో. అక్కడ ఎవరు ఉండరు అనుకుంటా, ఐప్యాడ్ పెట్టుకుని చదివి. అంత మంచి వ్యూ ఉంది, సముద్రం ఉంది, చూద్దాం అనే ఆలోచన లేదు. ఆయన ఐప్యాడ్ పెట్టుకుని ఆయన రిపోర్ట్లను చదువుకుంటా. అంటే ఆయన పని రాక్షసి, ఆ లోకంలో ఉన్నారు. ఇంకా లోకమే వేరు అసలు. అది అంతే, అది ఎవరికి ఉండదు అనుకుంటా, ఆయన లోకం వేరు. అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అంత ఫ్యామిలీస్తో అవుటింగ్కి వెళ్ళాలి, డిన్నర్కి వెళ్ళాలి, అట్లా కాస్త టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా ఎక్కువ. సో మీతో ఆయన కలిసి రాడు, మీకు ఇసుక అనిపించదా? ఎప్పుడన్నా ఒకసారి బయటకు వెళ్దాం పదండి ఏమవుతుందని అడిగినప్పుడు వస్తారు. వస్తారా? అడుగుతూ వస్తారు. అలాంటి ఇబ్బంది అంటే వేరే దేశం కాదు, ఇక్కడే హైదరాబాద్ వెళ్దాం, భోజనం ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదనుకో. అది విజయాడికి ఇప్పుడు వెళ్ళాము, హైదరాబాద్ లో కూడా ఇప్పుడు అసలు రావట్లేదు కదా. రావట్లే, ఆయన అసలు హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా లేదుగా. ఉన్నప్పుడు సీఎం కాకముందు కూడా అప్పుడు వచ్చారా? రాత్రి బయటకు వెళ్దాం వచ్చారు. అట్లా ఫ్లెక్సిబిలిటీ అంటే అంత రిజిడ్గా ఉండరు, కానీ ఫ్లెక్సిబిలిటీ. కానీ అంటే మళ్ళీ అక్కడికి వచ్చి కూడా ల్యాప్టాప్ వేసి చూస్తూ ఉంటారు అంతే. మళ్ళీ ఫోన్లు వస్తాయి, ఈయన మాట్లాడాలి ఆయన మాట్లాడాలంటే మాట్లాడతారు, ఇంకా తప్పదు. మళ్ళీ అక్కడ పనులు ఉంటాను అంటే మాకు కూడా అలవాటు అయిపోయింది. ఏదో శాలరీ మీతో పాటు ఉన్నట్టే తప్ప ఆయన పనులు ఆయన ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు, ఎవరికోసం ఆగడు. ఆయన పని అయిందే, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన పని అయింది. ఆయన లేకుండా మీరు ముగ్గురు వెళ్తారు ఎప్పుడన్నా? బ్రహ్మని, నువ్వు, మీ మదర్? చాలా తక్కువ. అంటే నేను బ్రహ్మని వెళ్తాం, అమ్మతో తక్కువ. ఓకే, ఎందుకంటే అమ్మ నాన్న లేకుండా రాను అంటున్నాను. ఓకే, నేను వచ్చి మీ ఇద్దరితో ఏం చేస్తాను, మీరిద్దరు మళ్ళీ పరిగెడతారు, నేనేం చేయాలి ఒక్కడిని, నేను ఉండలేను, ఆయనతోనే వస్తానంటున్నా. ఓకే, సో తక్కువ. ఆయన కాదండు అని ఇప్పుడు కనీసం పెట్టారు, కొంచెం సంవత్సరానికి ఒక 2 సార్లు ఒక 3 రోజులు బయటికి వెళ్ళడానికి వస్తాను. అవును, అది కూడా వెరీ క్లియర్, 1 ఫ్లైట్ నాట్ మోర్ దెన్ 6 hours జర్నీ అంటే వెరీ క్లియర్. అదే మళ్ళీ చేంజ్ ఓవర్ ఉండకూడదు, సింగిల్ ఫ్లైట్ లో 6 గంటలు వెళ్ళాలంటే ఎక్కడన్నా కానీ పెట్టుకోండి. అది కూడా కష్టం కదా, అంతేగా ఎన్నిసార్లు తిరుగుతాం అక్కడికి, అంతే చుట్టే తిరగాలి. అవును, అంటే ఆయనకేంటంటే ఆయన పని రాక్షసి, ఆయన కమిట్మెంట్ వేరు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకెక్కువ.
అంటే జీవితంలో ఎవరికి అవకాశం రాలే నాకు వచ్చింది అంత కమిట్మెంట్తో నువ్వు పని చేయగలన నమ్మకం ఉందా నీకు? 100%. నేను ఏం చేసినా ఏ పనికైనా నేను న్యాయం చేస్తాను నేను అనుకున్నాను. హెరిటేజ్లో 5 సంవత్సరాలు పనిచేశాను. హెరిటేజ్లో నేను చేరినప్పుడు 60 కోట్లు నష్టం సంవత్సరానికి, 250 కోట్లు అప్పు. 2013 నేను బయటకు వచ్చినప్పుడు 100 కోట్ల ఆదాయం, 120 కోట్ల అప్పు. టర్న్ రౌండ్ చేసాం. అంటే ఐ ఎంజాయ్. నేను ఎద్ది తీసుకున్నా కమిట్మెంట్తో చేస్తాను. ఆషామాషిగా ఏదో లైట్గా చేసే వ్యక్తి నేను ఎద్ది తీసుకున్నా 100% కమిట్మెంట్తో చేస్తాను. అది నాకు క్లారిటీ, ఆ విషయం నాకు క్లారిటీ. అండ్ నాకు ఆయన కొడుగ్గా ఇంట్లో రోజు డిస్కషన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆయన ఐడియాలు కూడా వస్తాయి కదా. అవును, అఫ్ కోర్స్. అంటే ఆ అవకాశాలు నాకు కూడా ఒక అవగాహన వస్తుంది కదా. ఆయన అక్కడ ఉంటే ఎనర్జీ వేరే. కానీ ఇందాక నువ్వు చెప్పినట్టు ఆయనలాగా బీచ్లో కూర్చుని ట్యాబ్ చూసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా? వచ్చేసింది అనుకుంటున్నా. అవునా? ఆల్రెడీ మాకు ఇప్పుడు కోర్ డాష్ బోర్డ్ ఉంది పార్టీలో. అవును. నేను ఎక్కడున్నా టక్కని చదువుతూ ఉంటా. అంటే మెసేజ్లు వస్తానే ఉంటాయి నాకు వాట్సాప్లో, ఎవరో ఒకరికి మాట్లాడాలని ఇదని. సో బ్రహ్మి కూడా ఒప్పేసుకుంది. ఇంకా డిన్నర్కి వెళ్తే ఒక డిన్నర్కి ఎప్పుడన్నా ఇద్దరం ప్రైవేట్కి వెళ్తే ఫోన్ తిప్పి పెట్టేస్తా, కానీ అదర్వైజ్ కంపల్సరీ తప్పదు సార్. రాజకీయాల్లోకి వచ్చిందని ఇంకా తప్పదు. ఆవిడ ఎప్పుడు తీసుకోలేదా? సార్ వెరీ సపోర్ట్. నా కెరియర్ విషయంలో బ్రహ్మని వెరీ వెరీ సపోర్ట్. అమ్మన్న అంటుంది, రే కొంచెం అప్పుడప్పుడు రారా ఇంటికి, బ్రహ్మని మళ్ళీ వెరీ ఓకే, నువ్వు వెళ్ళు, నీ కెరియర్ ముఖ్యం, ముందు అక్కడ సెటిల్ అవ్వాలి. సో వెరీ వెరీ సపోర్ట్. తనకు కూడా రాజకీయాల మీద ఆసక్తి ఉందా? అస్సలు. ఆమంటున్నాం ఈ రాజకీయాలు నా వల్ల, నాకు వ్యాపారం చాలు, రాజకీయాలు సాగు అదంత తేలిక కాదని వెరీ క్లియర్. కానీ కొంతమంది ఆవిడ కూడా ఉంటే బాగుంటుందని ఉంది. కానీ ఐమ్ వెరీ క్లియర్. అందుకే నేను నామినేషన్ వేసినప్పుడు కూడా రాలే కదా. నామినేషన్ వేసినప్పుడు కూడా అనింది, నామినేషన్ మేమందరం బాగుండదు, నాయకులు తెలియదు అదే బాగుంటుంది అని ఎప్పుడు చెప్పింది. ఆ విషయంలో కూడా వెరీ క్లియర్. సో చాలా క్లారిటీతో. సో బయట కూడా పెద్ద రాదు. అప్పుడప్పుడు మేజర్ ఈవెంట్స్ అని ఉంటే మన ఉమెన్స్ పార్లమెంట్ కానీ ట్రస్ట్ యాక్టివిటీస్ ఏదైనా ట్రస్ట్ యాక్టివిటీస్ అండ్ హెరిటేజ్ యాక్టివిటీస్ తప్ప వెరీ క్లియర్ కమిట్మెంట్ వేరే ఉంటుంది. సో మరి అట్లాంటప్పుడు ఇండివిజువల్గా నీకున్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటి, మైనస్ ఏంటి? స్ట్రెంగ్త్ నేను కూడా పని రాక్షసి. నాకు ఒక బాధ్యత ఇస్తే దానికి న్యాయం చేసే వరకు నేను పడుకోను, నిరంతరం కష్టపడతాను. నా వీక్నెస్ ఏంటంటే ఫుడ్డే, అంతే, అదొకటే. వేరే ఏం పెట్టుకోను. నాకు వేరే అవిగేషన్స్ లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. నా వీక్నెస్ ఇస్ మై ఫుడ్. ఒక్కసారి మొదలెడితే ఆపను, అదొకటి తలకే నాకు. నేను అదే ఇంట్లో నవ్వుతూ ఉంటాను. దేవాంశ్ కూడా డిసిప్లిన్ అయిపోయాడు ఫుడ్లో. బ్రహ్మని వెరీ క్లియర్. సో వాడికి ఇప్పుడు మీరు చాక్లెట్ ఇస్తే ఊసేస్తాడు. అవునా? వాడి చక్కెర రుచి తెలీదు. ఓకే, ఏంటి దరిద్రంగా ఉందని ఊసేస్తాడు. చాక్లెట్ ఇస్తే అంటే 100% చాక్లెట్. హెరిటేజ్లో చాక్లెట్లు, కేకులు అమ్ముతుంటారు, అందరూ తినాలి, కానీ మీ పిల్లలు మాత్రం తింటా. పాలు తాగుతాడు కదా, పాలు పెరుగు తింటాడు, పాలు తాగుతాడు పెరుగు తింటాడు, కానీ చాక్లెట్లు అసలు తిన్నాడు. వెరీ క్లియర్. సో నేను అదే నవ్వుతాను, నలుగురు ఇంట్లో తినరు, 5 తినేయడని ఎప్పుడు కూడా నా ఇంట్లో వెరీ డిసిప్లిన్. ఆఫీస్కి వెళ్తే అప్పుడప్పుడు ఇంకా చీటింగ్ చేస్తూ ఉంటాను స్వీట్స్. అదేలే అది బిగ్గెస్ట్ వీక్నెస్. ఇంకా దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ అవ్వాలి నేను. తప్పదు, ఆ డిసిప్లిన్ రావాలి. ఇంకా టైం వచ్చింది, డిసిప్లిన్ కూడా రాక రాదు.